ప్రేమ, యేసు కల్వరి ప్రేమ, కల్వరి ప్రేమ, యేసు కల్వరి ప్రేమ. There is only one who is awesome. Only God is awesome. వాక్యానుసారంగా బ్రతకడం మాత్రమే కాదు, క్రీస్తును నీవు విశుద్ధపరచగలిగే సంచరించు దీపంగా నువ్వు మారాలి. తిరిగి లేచిన ప్రేమ. క్రీస్తు ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరి, మన జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ఆహ్వానము. అద్భుతమైనటువంటి కార్యములు చేయు మన కర్త ఈవేళ తన రెక్కల క్రింద మన జీవం కలిగిన కర్త తన రెక్కల క్రింద మనను దాచి ఉంచు కర్త. ప్రార్థన చేసుకుందాం. ఈ టైటిల్ చూస్తూ ప్రభు సన్నిధిని వెతుకుదామా? సర్వశక్తి కలిగిన తండ్రి, నిత్యుడగు దేవా, ఆశ్చర్యమైన కార్యములు చేయు మా మహిమ స్వరూపి, మీ బంగారు పాదములకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా బ్రతుకులో దాగి ఉన్న ప్రతి పాపమును దయతో యేసయ్య నామములో క్షమించమని మనం చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధిని వెతకగలగటానికి కావలసిన శక్తిని మాకు దయచేస్తున్నందులకే స్తోత్రాలు తండ్రి. మిమ్మలను చూడగలిగే కృపను మాకు దయచేస్తూ ఉన్నారు. మీరు దయచేయు ప్రతి మాట మా జీవితాలని బ్రతికింపచేస్తుంది. ఈవేళ మా కంఠములో ప్రాణముంచి మమ్మల్ని ఇంతగా మీ యొక్క కృపలో నడిపించుచు ప్రభువా, తెలిసి తెలియక నిలిచి ఉన్న ప్రతి పాపమును యేసయ్య నామములో క్షమిస్తూ మా జీవితాల్లో మీరు ప్రారంభిస్తున్న మీ మహిమ కార్యాలు బట్టి వందనాలు. మీకే మహిమ ఘనత యావత్తు చెల్లిస్తూ ఉన్నాం. అతి శీఘ్రముగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. తన రెక్కల క్రింద, ఆమెన్. తన రెక్కల క్రింద. ఈవేళ ఈ అంశాన్ని మనము ధ్యానానికి తీసుకుంటూ కీర్తనకారుడు అద్భుతమైనటువంటి ఈ ప్రార్థనను రచించాడు 17వ అధ్యాయంలో. Chapter 17, we read verse 8 in English first. తర్వాత ఈ వచనం తెలుగులో ఉంటుంది 9వ వచనంలో. సో ఇంగ్లీష్లో 8వ వచనం. దీనిలో 2వ భాగాన్ని మన ధ్యానానికి ఈవేళ తీసుకున్నాం. అయితే ఈ వచనం అంతటిని కూడా చదువుకుందాం. Keep me as the apple of your eye. Keep me as the apple of your eye. Apple of your eye. Hide me under the shadow of your wings. Hide me under the shadow of your wings. ఈవేళ మన అంశం నీ రెక్కల క్రింద అనే ఆ భాగాన్ని 2వ పార్ట్గా మనం తీసుకున్నాం. దట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్, hide me under your wings. తెలుగులో 9వ వచనం. దానిలో 2వ భాగము. అయితే మొదటి వచనము నుండి చదువుకుందాం. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. తెలుగులో చివరి భాగంలో చూస్తూ ఉన్నాం. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆ టైటిల్ని మరొకసారి చూసుకుందాం. ఈవేళ ఈ భాగంలో, ఈ వచనంలో తెలుగులో 9వ వచనం. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ verse 8. We are only taking a part of verse 8 which says, hide me under the shadow of your wings. తెలుగులో 9వ వచనం, నీ రెక్కల క్రింద నన్ను దాచుము. ఈవేళ మనొక టైటిల్, తన రెక్కల క్రింద దాచు మన కర్త. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చిత్రము మీ ఎదుట పెట్టబడుతుంది. ఒక వ్యక్తి తాను దేవుని యొక్క రెక్కల చాటున ఎంత చక్కగా
అలసిపోకుండా భయపడకుండా తన్ను తాను మరచి ఆయన క్రింద నీడను పొందగలిగే ఒక జీవితం. Shall we look at the beautiful image what is being displayed on the screen? ప్రభు యొక్క రెక్కల క్రింద. ఈ ఇమేజ్ చూస్తూ ఉండగా నాకు అద్భుతమైనటువంటి ఒక పాట గుర్తుకొస్తుంది, తెలుగులో కీర్తన. తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును, తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును, తన రెక్కల క్రింద ఆశ్రయము, తన రెక్కలతో కప్పును. దేవునికి స్తోత్రం. అలాగే we see a beautiful wonderful lyrics which will be put on the screen for you in English, which is based on verse 8 English lo. It says, hide me under the shadow of your wings. ఆ రెక్కల చాటున అన్నటువంటి ఆ బ్యూటిఫుల్ ఆ చిత్రాన్ని ఈవేళ మనకు అంశము తన రెక్కల క్రింద అనగా మనకు లభించే ఆశ్రయము, మనకి లభించే ఆశ్రయం. We see the beautiful song in English which is being written by a wonderful person and which is being put on and we sing it. Only a part of this song. Can you join with me in worshiping the Lord? I'll hide in the shadow of your wings and listen while you sing. I'll hide in the shadow of your wings and listen while you sing over me. Sing over me, 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 oh Lord, sing over me. I'll hide in the shadow of your wings and listen while you sing over me. Praise God. When I'm praising the Lord through this beautiful grand old hymn, just tears are just filling my eyes. నా కన్నుల్లో కన్నీళ్ళు అలా నిండుకుపోతూ ఉన్నాయి. ఇవాళ ఈ పాటకు అర్థమయ్యా, నీ యొక్క రెక్కల చాటునే నేను దాగి ఉన్నప్పుడు తండ్రి నీవు నన్ను గూర్చి ఒక కీర్తన పాడుచూ ఉన్నావే అయ్యా, అది నేను వింటున్నానయ్యా. వింటూ నేను మీ యొక్క రెక్కల చాటున దాగి ఉన్నాను తండ్రి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. I just unable to explain. It is something beyond my vocabulary or my words and my wisdom. The love of my Father. The love of my Father. Thanks be to God. Thanks be to God. I'll hide in the shadow of your wings and listen while you sing over me. Isn't it beautiful? Sing over me. దేవుడు అన్నాడు, కొన్ని లాస్ట్ మంత్ అనుకుంటాను, ఆల్మోస్ట్ లైక్ నేను మీకు వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఎలా దేవుడైన యెహోవా తన బిడ్డలను గూర్చి ఆయన హర్షించును. ఆయన హర్షిస్తూ మన కోసము మనను బట్టి ఆయన ఒక కీర్తన తయారు చేసి దేవుడే పాడతాడంట. It is something very amazing as I just think about these beautiful things, how God loves. ఆ చిత్రాన్ని మనము మనసులో ఉంచుకుందామా? Shall we look at that beautiful image of the person just hiding and resting under the beautiful wings. Amen. Praise God. ఇవాళ ఆ టైటిల్ ని మరొకసారి చూసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి కొనసాగించుకుందాం. Hide me under the shadow of your wings. English లో 8వ వచనం, in 8 in English, దానిలో సెకండ్ పార్ట్, తెలుగులో 9వ వచనం. దానిలో మీరు చూస్తున్నారు ఈవేళ పెట్టబడినటువంటి ఆ ఒక టైటిల్, తన రెక్కల క్రింద. Amen. It is something to be praised and to be thanked God for.
ఈవేళ నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఆ బలమైనటువంటి దేవుని యొక్క ఆశ్రయము మనము వెతికి వెళ్ళుచున్నప్పుడు అసలు వాస్తవానికి దేవుడైనటువంటి మన జీవం గల యెహోవా మోషే ద్వారా కూడా అంటాడు. మన దాని గురించి కూడా ధ్యానం చేశాం. ఎలా ఆ గ్రద్ద రెక్కలను గురించి ప్రభు అంటాడు, ఎలా తన యొద్దకు చేర్చుకుంటున్నాను అంటున్నాడు ప్రభువు. ఆ రెక్కల యొక్క శక్తి బలమును గనక మీరు ఒకసారి జస్ట్ క్విక్గా మీరు థింక్ చేస్తే ఆశ్రయము చూపిస్తుంది, ఇట్ షోస్ షెల్టర్. అలాగే బలము, అలాగే దానిని ఇంకా గనక వేరే విధంగా మనం ఇంకా దాన్ని ఇంటలెక్చువల్గా థింక్ చేసుకోవాలంటే సంథింగ్ స్పిరిచువల్ డైరెక్షన్, అలాగే ఒక వ్యక్తి యొక్క మూమెంట్, కదలిక, ఆత్మీయత, దేనినో సూచించి చెప్పగలిగేటువంటి ఒక గుర్తు, దైవ దర్శనం, పరలోక సంబంధించిన విషయాలు, కొన్ని వాటికి సూచనగా పెట్టుకోగలిగేటువంటి దైవ బయలుపరుపు, బలమైనటువంటి రెక్కలు. ఈవేళ దానిని గుర్చే మత్తయి సువార్తికుడు మన యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. 23లో 37వ వచనం. దీనిలో ఈ వచనములో కూడా మనం ఒక భాగానే తీసుకోబోతూ ఉన్నాం. We take verse 37, only a part of it we meditate. ఆ వచనం అంతా కాదు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనంలో తెలుగులో మీరు చూడొచ్చు. 2వ భాగంలో ఇన్ ఇంగ్లీష్ we also see it in the last line. ఇంగ్లీష్లో చదువుకుందాం. 37లో even as a hen gathereth the chickens under her wings. అలాగే దేవుడు ఏమంటున్నాడు, so that how often would I have gathered your children together, even as a hen gathereth the chickens under her wings, and you would not. విననొల్లని వారిని గురించి దేవుడు అంటూ ఉన్నాడు. అయితే ఈ స్థలములో ప్రభు వాడే మాట, how often I have gathered your children together, even as a hen gathereth the chickens under her wings. తెలుగులో కూడా 2వ పార్ట్ చూసుకుందాం. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు, ఇక్కడ మనం దేవుని యొక్క ఉగ్రత చూస్తున్నాం, చేర్చుకొనవలనని ఉంటిని. దేవుడి స్థలములో అలా చేర్చుకుంటున్నాను అంటున్నాడు. ఎలా అద్భుతంగా ఒక కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చక్కగా వాటిని చేర్చుకుంటుందో ఆ దృశ్యాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. దాని రెక్కల క్రింద దానొక్క వెచ్చదనములో, దానొక్క భద్రతలో, తల్లి ఒడికి వెళ్ళాను, తల్లి దగ్గర ఉన్నాను అని వాటికి ఒక నమ్మకం. దుఃఖాక్రాంతులై సొమ్మసిల్లిపోతున్నటువంటి బ్రతుకులు. కీర్తనకారుడు మనము 91వ అద్భుతమైనటువంటి కీర్తన 1వ వచనాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం కొన్ని దినముల క్రితమే. దీనిలో మనం 4వ వచనాన్ని చదువుకుందాం. 91లో కీర్తన 91లో 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. చేతులెత్తి దేవునికి మీ గృహాల్లో స్తోత్రం చెప్పుకోండి. He shall cover you with his feathers, under his wings shall you trust, his truth shall be as your shield and buckler. ఎన్ని బ్లెస్సింగ్స్ అండి ఆ వచనంలో. See the umpteen number of blessings we read. ఈ వచనాల్లో అపాయం అనే తెగులు నుండి దేవుడు కాపాడతాననేటువంటి అధ్యాయములో పలకబడే ఈ వచనాలు పై వచనాన్ని కూడా చూసుకుందాం. 3, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, నిన్ను భద్రం చేసుకుంటాడు, నీకు ఆయన వెచ్చదనాన్ని ఇస్తాడు, ఆయన ప్రేమ నీడ క్రింద నిన్ను దాచిపెట్టుకుంటాడు, ఆయన నీ పట్ల చూపు అక్కరను బయలుపరుస్తాడు. ఎన్ని గండములు నీ జీవితానికి ఎదురొచ్చినా ఏ అపాయము నీ గుడారమును సమీపించదని ప్రభు తన ఆశ్రయమును నీడ క్రింద నిన్ను దాచిపెట్టుకుంటాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమెన్. మరొకసారి
ఈవేళ మన ఒక టాపిక్ కీర్తన 17వ అధ్యాయాన్ని తీసుకున్నాం. 17th చాప్టర్, తెలుగులో 9వ వచనం, అయితే ఇంగ్లీష్లో 8వ వచనం. Shall we read verse 7 also. ఇది followed up with verse 7. తెలుగులో కూడా మీకు పైన క్రింద ఉంటుంది. Shall we read now 17లో verse 7 in English first. Show your marvelous kindness, O thou savest by thy right hand them which put their trust in you from those that rise up against them. నీ శరణజొచ్చిన వారిని మరొకసారి చదువుకుందాం. నీ శరణజొచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. ఆమేన్. ఇంగ్లీష్లో, ఓ thou savest by thy right hand them which put their trust in you from those that rise up against you. పై భాగంలో చూడండి, ఆ 7వ వచనంలోని ఇంగ్లీష్లో ఫస్ట్ పార్ట్, షో యువర్ మార్వెలస్ లవింగ్ కైండ్నెస్, అది తెలుగులో 8వ వచనంలో ఉంటుంది. షాల్ వి రీడ్ వర్స్ 8 తెలుగులో. నీ కృపాతిశయములను చూపుము. ఇంగ్లీష్లో 8వ వచనములు ఈవేళ మన టైటిల్కి హైడ్ మీ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్. తెలుగులో 9వ వచనం, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ప్రైజ్ గాడ్. ఈవేళ సమస్య, కష్టము, తెగులు, ఏ విధమైనటువంటి అపాయము నీ గుడారమును సమీపించకుండా నీ జీవితం మీద దాడి చెయ్యాలని ప్రయత్నించే దుష్టుని ఉరిలో నుండి ప్రభు కాపాడుట మాత్రమే కాదు, ఆయన నువ్వు ఎప్పుడైతే సొమ్మసిల్లి దుఃఖముతో మునిగిపోతావో ఆయన నిన్ను ఉద్ధరించి లేవనెత్తే కర్త. ఈ చిత్రాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఈవేళ ఎవరైనా సొమ్మసిల్లి లేవలేక చితికిపోయి జీవితమే అతుకుల బ్రతుకునేటువంటి బ్రతుకున్నదా, చెల్లా చెదరైనటువంటి బ్రతుకున్నదా, ఏం డిసిషన్ మేకింగ్ చేయాలో, ఎలా వెళ్ళాలో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నటువంటి దేవుని బిడ్డలు ఎవరున్నా ఈవేళ ప్రభు తన సన్నిధిలో మనకి అనుగ్రహించు మహా గొప్ప కృప ఏదనగా ఆయన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేయు కర్త, ఆయన ఒంటరిగా చేయి విడువనటువంటి కర్త, ఆయన నిన్ను ఇప్పటి వరకు కాచి కాపాడిన ప్రతి క్షణమును మీరు గనక కొలిచి దానిని లెక్క వేసి చూస్తే కొన్ని గుర్తుకు రావచ్చు, కొన్ని గుర్తుకు రాకపోవచ్చు. మరణ పాశము నుండి నిన్ను కాపాడిన కర్త, ఆయన నీ జీవితాన్ని దుష్టుని యొక్క ఉరిలో నుండి కాపాడిన కర్త. నీవు చితికిపోయి నీ బ్రతికే అయిపోయింది అనుకున్నప్పుడు ఆయన నీకు తెరచిన ఆయన యొక్క మహా గొప్ప ద్వారము, ఆయన నీ మీద ప్రకాశింపజేసిన తన ఒక వెలుగు. ఈవేళ తన దేవదూతలు ఆజ్ఞాపించి నీ చుట్టూ ప్రభు పెట్టే ఆయన యొక్క కంచె, ఈవెన్ ఆయన యొక్క అగ్ని కంచెను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. బ్రింగ్ ఇట్ యువర్ రిమెంబరెన్స్. ఈవేళ మన బ్రతుకులకు దయచేయబడిన మహా గొప్ప కృప ఏదనగా తనకు అత్యధికమైనటువంటి అపారమైన ప్రేమను యేసయ్య బయలుపరచడానికి ఆయన గాయములే ఇప్పుడు మనొక్క దాగుచోటు. He is more. He tries to reveal His grace towards us in our life. 51వ సంకీర్తనలో భక్తుడు ప్రార్థించి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడిన తర్వాత భక్తుడైన దావీదు ఒక మాట వాడతాడు. కీర్తనకారుడు దానిని గూర్చి చాలా చక్కగా వివరిస్తాడు. అయితే ప్రార్థించేటప్పుడు ఎలా దేవుని యొక్క కృపను పొందుకున్నాడో దానిని గురించి వివరించటం ఎంత ఘనమో 57వ అధ్యాయాన్ని చూసుకుందాం. 57వ అధ్యాయం, Psalm 57. We read the first verse. 51వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. ఆపదలు పోయేంత వరకేనా? సదాకాలము నీ చేపట్టి నడిపించువాడు. ఆపదలు తొలగిపోవు వరకు. అమ్మ ఒక చక్కని కీర్తన రాశారు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ మన ఆరాధన క్యాసెట్లు అన్నయ్య గారు అమ్మ రాసింది మనం పొందిక చేయడానికి దేవుడు ఆర్థిక సహాయము అటువంటి సమయాలు ఇస్తే దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చేయడానికి దేవుడు అనుమతిస్తాడు. మన యొక్క 3 ఆరాధన క్యాసెట్లతో పాటు అమ్మ రాస్తారు. యాజ్ యూ లుక్ ఎట్ దిస్ స్క్రీన్, ఇట్ సెస్
ఈ ఆపదలు తొలగిపోవు వరకు ఆపదలలోన ఆదరించు యేసు, ఎన్నటికీ నన్ను వీడవు, ఎన్నటికీ చేయి వీడవు. ఆరిపోవు పువ్వుకైనా పరిమళంబునిచ్చువాడు, అలమటించు పాపులకైనా ఆదరంబు చూపువాడు, ఆదరంబు చూపువాడు. ఆపదలలోనా ఆదరించు నా యేసయ్యా, నా చెయ్యి విడువవయ్యా, నన్ను కరుణింపము దేవా, నన్ను కరుణింపము. ఎన్ని మార్లు నువ్వు ఏడ్చుంటావు, అంగలార్చుంటావు. కుటుంబంలో ఒకరు మార్పు కోసం, ఇంటిలో ఒక అద్భుతము కోసం, ఒక జీవితము ప్రభు తట్టు తిరిగి ఆ బ్రతుకు మారాలని ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటావు. అవన్నీ వృధా పోతావా? ఎప్పటికీ వృధా పోవు. ప్రతి ప్రార్థన ప్రభు దాన్ని లెక్క వేసి ఆయన బంగారు పాత్రలో చేర్చి, ఒంటరి బ్రతుకులైనా, వృద్ధాప్యములో ఈవేళ నువ్వు ఒంటరి జీవితమైనా, నీ జీవితంలో నాని పరిస్థితుల్లో అందరున్నా కానీ దిక్కులేని వారిగా ఉన్నా, ప్రభు ఇచ్చు వాక్కు యేసయ్య చెప్పుతున్న వాగ్దానం, ఆయన రెక్కలని ప్రేమ చాటున మనల్ని దాచిపెట్టాడు. ఆయన నిన్ను విడవడు, ఆయన నిన్ను ఎడబాయడు. చక్కని కీర్తన ఉంది ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో. దిక్కులేని వాడనో ప్రభో నీ అండ చేరి, మృక్కి సేవ చేతునో ప్రభో. ఈవేళ దిక్కులేని బ్రతుకులు, పారద్రోలబడే బ్రతుకులు, ఆయన సన్నిధిలో చేర్చుకొని గోజాడే బ్రతుకులు, నష్టజాతకులైన బ్రతుకులు, శాపమును రుచి చూసే బ్రతుకులు, ఈవేళ ఏ బాధనైతే దాటి వచ్చే బ్రతుకులు, ఆయన హత్తుకొని బ్రతికే జీవితాలు, మరణం అనే ప్రతి క్షణమా ఒక్క గండమును దాటి మరణాన్ని రుచి చూస్తూ ప్రతి దినం ఒక గడియ కూడా నీ కంఠములో ప్రాణం ఉన్నదంటే ఆయన పెట్టినటువంటి కృపయే కదా. ఆయన లేకపోతే ప్రభువు ఈవేళ మన జీవితాలు ఏమవుతుంది? ఆయన తన రెక్కల క్రింద మనల్ని దాచిపెట్టి ఆయన సన్నిధికి వెతికే ప్రతి ఒక్కరికి యేసయ్య బిగ్గర స్వరముతో పలికిన మాట, ఆయన వద్దకు రమ్మన్నాడు. మనం ఆ అంశాన్ని చూసుకున్నాం. Come to me all you that are weak and heavy and burdened. Come to me and I will give you rest. All you that are weak and heavy laden. బలహీనులు, సొమ్మసిలిన వారు, దిక్కులేని బ్రతుకులు, నలిగిపోయిన జీవితాలు, రోగములతో నిండుకున్న శరీరము ఆయన అనుమతించి ఉన్నాడని నువ్వు గుర్తిస్తే ఆయనే నిన్ను కరుణిస్తాడు. ఆయన బాగు చేయాలంటే బాగు చేస్తాడు. మందుల ద్వారా అంటే ఆయన పరమ ఔషధాన్ని కలుపుతాడు. ఈవేళ నీ యొక్క జీవితం ఎటువంటి బాధ్యతను నిర్వహించే దేవుని ప్రజగా, ప్రభుని హత్తుకొని బ్రతికే ప్రజగా, నీ దేశము మన దేశాల కోసం ఒక ఆశీర్వాదంగా మనం ఉన్నామో ప్రార్థన ధూపాన్నెత్తుతూ ఆయన నిన్ను చేయి విడవడు. నీ కుటుంబంలో సంతోష ధ్వని వినిపింపజేస్తాడు. కారణము ఈవేళ ఎటువంటి ఆపదలు వచ్చినా వాటిని తొలగింపజేసే కర్తని నీవు కలిగి ఉన్నావు కనుక లెక్క వేసి చూడండి, ఆయన ప్రతి క్షణము నిన్ను కాపాడిన గడియలు. ఈవేళ నీ ఇంటిలో జరిగిన ఒక అద్భుతం, ఈవేళ నీ జీవితంలో జరగనయ్యున్న ఒక అద్భుతం, కన్యలతో నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. ఒక చిన్న ఉదాహరణము, ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టూడెంట్ ఎత్తు, దాని మీద ఒక వ్యక్తి నిలబడి ట్రిప్ అయి పడిపోతే వెంటనే హఠాత్తుగా చనిపోయారు. ఏమీ లేకుండానే జీవితం అనేది ఎలా ఉందంటే అర్థం కానటువంటి ఒక పరిస్థితిలో కొందరు బ్రతుకులు ఉన్నవి. ప్రతి క్షణం వేసే అడుగు, ప్రయాణాలు, ప్రతి గడియ, ఆలోచన, ఏం చేసినా నీ జీవితంలో కూడా ఒక సాక్ష్యం ఉంది. తన రెక్కల క్రింద ఆశ్రయము,
hiding under the shadow of his mighty wings, which shows power, which shows authority. ఆయన అధికారం, శక్తి, బలము నిన్ను మరుగు చేస్తే ఎవరు నీ యొద్దకు రాలేరు. కారణము ప్రభు నిన్ను దాచిపెడుతున్నాడు కనుక. కీర్తనకారుడు 36వ అధ్యాయంలో 7వ వచనములో పలికే వచనాన్ని చదువుకుందాం. 36లో we read verse 7. We read 36 verse 7. దేవా, నాతో ఏకీవించి చదవండి. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఆమెన్. నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. We read chapter 63 verse 7. 63వ సంకీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. We read in Telugu. 63వ అధ్యాయంలో we read verse 7 from this chapter. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నీ నోటి నిండుగా స్తుతి, నీ నోటి నిండుగా నవ్వు, నీ బ్రతుకంతయు కూడా సాక్ష్యమే. దుఃఖం వచ్చినా నువ్వు దానిని లెక్క చేయవు. కారణము ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు కనుక. ప్రైజ్ గాడ్. 63లో చెప్పినట్లుగా నీ శరణజొచ్చి ఉత్సాహధ్వని ఎక్కడంట? నీ రెక్కల చాటును ఉన్నందువలనని. నీ రెక్కల చాటునున్నందువలననే. ప్రైజ్ గాడ్. We read what the man of God writes in Malachi chapter 4. దానిలో కూడా శ్రేష్టమైన ఒక మాట 2వ వచనంలో భక్తుడు రాస్తున్నాడు. పాత నిబంధనలో చివరి పుస్తకం తీసుకోండి. Malachi chapter 4. We read verse 30. Second verse. It's an amazing book how it beautifully ends, winding up, and in a nutshell, like God brings the truth that how he remembers everybody, especially the last chapter. It gives me spiritual goosebumps when I begin to think about it. We read Malachi chapter 4 verse 2. Verse 2. The Lord is saying, unto you that fear my name shall the Son of Righteousness arise. Amen. With healing in his wings. And you shall go forth and grow up as calves of the stall. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నాతో పాటు చేరి చదవండి. విశ్వాసముతో యేసయ్య నామములో ఆయన పరిశుద్ధ రక్తముతో శుద్ధీకరించబడి మన పాపములన్నీ క్షమించు నా కర్త, నా యేసయ్య, నన్ను చేరదీయు నా కర్త. ఈవేళ ఈ వచనములో చెప్పబడినట్లుగా నన్ను కరుణించు నా రక్షకుడు, నా జీవితంలో రక్షణ ఆనందములు దయచేయు నా ప్రభువు, నన్ను చేయి విడువని నా ప్రభువు, తన రెక్కల క్రింద దాచి తన గాయములలో నన్ను కప్పి భద్రము చేయు నా కర్త, నన్ను శుద్ధీకరించు నా కర్త. ఈవేళ నాకిచ్చు ఆశీర్వాదం. యేసు నామములో నేను దాన్ని స్వతంత్రించుకుంటున్నాను. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. It is Jesus, the Son of Righteousness. We see here it is SUN, సూర్యుడు, వెలుగిచ్చు సూర్యుడు. యేసుని గురించి చెప్పబడింది. ప్రభు అంటాడు ఇట్ ఇస్ ద సన్, SON, దేవుని కుమారుడి. వేళ ఆయన మనకున్నాడు. We are called as the children of the living Savior. We see here, మీకు నీతి సూర్యుడు ఉదయించును. My Jesus will rise upon my life. నా యేసయ్య నా జీవితం మీద ఉదయిస్తాడు. అతని రెక్కల ఆరోగ్యము కలుగుచేయును. అతని రెక్కలంట మనకు ఆరోగ్యాన్ని కలుగుచేయును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు. ఏం చేయాలంట? మనం గంతులు వేయాలంట. గంతులు వేయుదురు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. యేసయ్య పరిశుద్ధ నామములో. ఆమెన్. Amen. Praise God. Amen. We praise God for everything that which he does in our life. We see the title once again. Psalm chapter 17. In English it is verse 8. Amen. Underneath his wings. Underneath his wings. Praise God for it. Underneath his wings. Tana rekkala krinda. Tana rekkala krinda. Tana rekkala krinda. Underneath his wings. Underneath his wings. ఇవాళ పరిశుద్ధాత్మ నీ మీద దిగి వచ్చినప్పుడు
పావురం రూపములో దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన గుర్తుగా పావురమును మనం చూస్తాం. ప్రభువు మీద దిగి వచ్చిన గుర్తుకు ఆయన దేవుని కుమారుడైన సూచన స్నానికుడైన యోహాను పొందినప్పుడు ఈవేళ ప్రభువే మనలను ఆయన కృపలో మరుగు చేసి మనకు అనుగ్రహించిన రక్షణలో మనం ముందుకు వెళుతున్నాం. అండర్నీత్ హిస్ వింగ్స్, తెలుగులో తన రెక్కల క్రింద. ఒక సమయం వస్తుంది, మనం ఈ యొక్క యాత్రను విజయవంతంగా ముగించుకొని ప్రభువుడికి చేరాలి. లేక ప్రభు రాకడొస్తే మనందరము ఎత్తబడాలి, ఎవ్వరు విడిచిపెట్టబడకూడదు. పరలోకము నిండి పొర్లి ప్రవహించాలి, నరకము కాదు. నేను ఇప్పుడు ఈ యొక్క వచనము చూస్తూ ఉండగా తన రెక్కల క్రింద నేను ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాను. ప్రభువు మహిమకరమైనటువంటి ఆయన ప్రసన్నత తన దేవదూతను ఆజ్ఞాపించి ప్రతి బిడ్డ ఈవేళ దేవుని సన్నిధిలో ఆలకించుచున్నవారు, అలాగే ఫ్యూచర్లో ఎవరు లాగిన్ అయి ఆలకించినా ఆయన నీ వద్దకు, నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి వద్దకు ఆయన భద్రతను పెట్టబోతూ ఉన్నాడని, పునరుద్ధానుడై సజీవుడై తిరిగి లేచిన యేసయ్య పాపమును క్షమించు కర్త ఇప్పుడు ఇచ్చు నీకు వాగ్దానం మాతో పాటు చేరి. హల్లెలూయా. ప్రియమైన రక్షక అన్నయ్య గారు, బ్రదర్ జో గారు, నా ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి ముఖ్యమైనటువంటి మాటలు, ఇన్ని దినములు నాయన, నెలలు నీ బిడ్డలు ఆలకిస్తూ ఉన్నారు. ఒక్క దినము విడవకుండా తండ్రి వీరి మధ్యలోనికి మీ వాక్యాన్ని మీరు చెప్పమన్న ఆజ్ఞ చొప్పున మేము తీసుకొచ్చు ఉన్నాం. అలాగే ఆత్మ పోషణ వీరికే కాదు మాకు కూడా తండ్రి. ఈ జెసీని చంపి మీరు మమ్మల్ని మరుగు చేసి మీరు ప్రత్యక్షం అవ్వాలి, ఇదే మా ప్రార్థన. వీ వాంట్ యూ టు బి మేనిఫెస్టెడ్. మీకు తెలుసు కదా ప్రభువా, మీ సన్నిధిలో మీరు మాట్లాడమన్నదే కదా తండ్రి తీసుకొచ్చుచున్నాం. కొద్దిసేపులో నీ దాసుని ద్వారా మాట్లాడబోచున్నావయ్యా. ఈ ఆదివారం నాడు ఎన్ని ఆలయాలు అయితే బిడ్డలు వెళ్ళలేక ఆన్లైన్ సర్వీసెస్కి అటెండ్ అయ్యారో బిడ్డలకు కరుణించండి తండ్రి. సంఘ గురువులను, సేవకులను, సేవకురాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేశ నాయకులు, అధికారులు, పెద్దవారేమి చిన్నవారేమి ప్రతి ఒక్కొక్కరి కోసం కడు పేద వరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనులు, బలవంతుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మరణ వేదనలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఒంటరిగా మీ నీడను ఆశ్రయించే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. చదువుకుంటున్న బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. అద్భుతాన్ని చేసి నీ బిడ్డలపైన మీ యొక్క విడుదల ప్రకటించుచూ ఉన్నాం. ప్రియులారా, ఇప్పుడు నేను మీకోసం ప్రార్థిస్తూ ఉండగా మీరు చేయవలసిన పని ఇవాళ నన్ను చూడటం కాదు, మీరు కనులు మూసుకొని లేక కనులు తెరిచిన చెయ్యి ఎత్తి మీ చంటి బిడ్డలు ఉంటే చంటి బిడ్డ మదన్న ఒక చేయి పెట్టి, గర్భములో రూపొందుతున్న బిడ్డ కడుపు మీద చేయి పెట్టుకోండి. మీ కుటుంబము ఎక్కడెక్కడో ఉన్నారు, ఈ లాక్డౌన్ పీరియడ్ వల్ల మీ ప్రజల్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. ప్రపంచమంతటిలో ఎవరెవరైతే సంతోషం ఉన్నవారంటే దుఃఖములో ఉన్నవారు కూడా ఉన్నారు. దేర్ ఆర్ మెనీ హూ ఆర్ క్రైయింగ్ అవుట్ దేర్. ఏం చేయాలో అర్థం కాని వారు. ఫైనాన్సెస్, దేశానికి ఫైనాన్సెస్ రొటేట్ అవ్వాలి, నడిపించాలంటే జ్ఞానం అవసరం. ఉద్యోగాలు కాపాడబడాలి, ఉద్యోగాలు దయచేయబడాలి. ఎంట్రన్స్ ఏ ప్రిపరేషన్లో ఉన్న ప్రభుని కార్యమును సఫలపరచాలి. హీ విల్ కమాండ్ ద బ్లెస్సింగ్. జ్ఞాన నాడులు యేసయ్య నామములో బిడ్డలకి తెరవబడునుగాక. నీ బిడ్డల లైఫ్ సెటిల్మెంట్ కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ నిమిత్తం అయితే కన్నీళ్లతో అడుగుచ్చి ఉన్నారో ప్రార్థిస్తున్నాం. సంతాన భాగ్యము లేనటువంటి దంపతులు, మరి మీ చిత్తం ఏంటి నాయన? మీ ప్రణాళిక. పెద్ద వయసు వచ్చినది, బిడ్డలు ఒకరికొకరే తోడు నీడ. అలాగే బిడ్డల కోసం ఎదురు చూస్తున్న యవనస్తులకు మీ చిత్తం అయితే ఆజ్ఞాపించి కృప చూపండి. అలా అని చెప్పి ఈ బిడ్డలు ఒకరి కోసం ఒకరు లేక కాదు నాయన, ఈవేళ మీ కృప దయచేయ్యా.
కొన్ని బాధ్యతలు నిర్వహించవలసినటువంటి పెద్దలు, చిన్న బిడ్డలను గురించి ప్రార్థించే తల్లిదండ్రులు, ఈవేళ వారి వారి జీవితాల గురించి మీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డలు ఒక అద్భుతాన్ని చేసి కుటుంబాల్లో సంతోష ధ్వని వినిపింప చేయమని బ్రదర్ జో గారు నేను ఆత్మలో ఏకమై ప్రార్థిస్తూ ఉన్నాం. ఈవేళ పరిచర్య మీరు ఏదైతే పిలిచారో అన్నయ్య, నేను చేస్తున్న ఈ యొక్క పరిచర్యలో మీ యొక్క నామాన్ని ఘనపరచుకోనండి. మా బాల్య దశ నుంచి వాడుచున్న ప్రభువా, ఇప్పటి వరకు నడిపించుతూ మమ్మలను కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు. మాతో పాటు చెయ్యొత్తినిస్తూ ఇన్ని సంవత్సరాలు ఈ సేవలో నడుచుచూ ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. అలా లేకపోయిన బిడ్డలు, కొత్తగా చేరిన బిడ్డలు, ఆయా దేశాల్లో ఇతర భాషలు మాట్లాడుచున్న బిడ్డలు, ఈ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఒక దీవెనగా పెట్టండి. బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్, బ్లెస్ దెమ్ ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. దేవా వెంబడించి తిని నామము జీవితేశ్వరన జీవితాసనివే రావేనా భాగ్యమా యేసువా. దేవా వెంబడించి తిని నామము నాదా ఈదలేను ఈ ప్రవాహము నీదారిన్ గానాని కెరటాల దాటిచే నా వికారము నన్ బ్రోవుము. దేవా వెంబడించి తిని నామము. Praise God. Shall we read Malachi chapter 4 verse 2? చదువుకోండి. ఈ రాత్రి మీ గృహాల్లో పండుకునేటప్పుడు నా ద్వారా ప్రభు చెప్పిన మాట తన రెక్కల క్రింద అనే అంశం ఏదైతే చూసుకున్నామో, కీర్తన 17లో తెలుగులో 9వ వచనం 2వ భాగం, ఇంగ్లీష్లో 8వ వచనంలో ఇన్ 8 ఇట్ ఈస్ ది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్. అయితే మలాకి 4:2 ప్రకారం ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇది యేసయ్య యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక అయి ఉన్నది. ఆమేన్. ప్రైజ్ గాడ్. తన రెక్కల క్రింద నిన్ను దాచిపెట్టు కర్త, ఆయన నీ ద్వారా మహిమపరచుకొనుగాక. ప్రైజ్ ద లార్డ్. స్టే ట్యూన్డ్. ఎక్కడికి వెళ్ళిపోవద్దు. అన్ని పనులు త్వరగా ముగించుకొని దగ్గర పెట్టుకొని ఉండండి. బలహీనులు, పెద్దలు అటెండ్ అవ్వాలంటే చంటి బిడ్డలను మరి మీరు చూసుకోండి. కానీ వాక్యం టైం కల్లా రెడీగా వచ్చి కూర్చోండి. మిగతా వాళ్ళు స్టే దేర్ యాజ్ బ్రదర్ జో అన్నయ్య గారు విల్ బి బ్రింగింగ్ యూ ద లార్డ్స్ వర్డ్. స్టే ట్యూన్ యాజ్ బ్రదర్ జో విల్ బి కమింగ్ టు బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మే ద లార్డ్ enrich you all. God bless you. Those who are new, do not forget to click on to the ministry website, which is calvaryloveofjesus.org. తెలుగులో మరి మీరు అర్థం కాకపోవచ్చు, దీన్ని మీకు ఆ లింక్ మీరు చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేశారంటే మన మినిస్ట్రీ సైట్కి వెళ్ళి మిస్ చేసినా మీరు చూడొచ్చు. మీ ప్రార్థన రిక్వెస్ట్ ఏదున్నా అది అన్నయ్య గారు నేను చదువుతాం కనుక prayer@cljm.org యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టొద్దు, అది పబ్లిక్ చేయకండి. జస్ట్ మీరు ప్రైజ్ లార్డ్ అని పెడుతున్నారు, లెట్ ఇట్ బి కంటిన్యూడ్ లైక్ దట్. సో ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా మినిస్ట్రీ వాట్సాప్కి పెట్టండి, అలాగే ప్రేయర్ మెయిల్ ఐడికి పెట్టండి. అలాగే మీరు చేయవలసింది మీ యొక్క డీటెయిల్స్ను కూడా మీరు పెట్టడం మర్చిపోవద్దు. మరి మాకు తెలియాలి కాబట్టి ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ యొక్క ఫోటో ఉంటే ఫోటోను కూడా అటాచ్ చేసి పంపించండి. బ్రదర్గా నేను చేతులుంచి మీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి వీలవుతుంది. సో ఇఫ్ దేర్ ఆర్ యువర్ ఫోటో ఎనీథింగ్ యూ కెన్ ఆల్సో వెరీ వెల్ అటాచ్ ఇట్ సో దట్ వీ కెన్ ఏబుల్ టు లుక్ ఇన్ టు యువర్ డీటెయిల్స్ అండ్ వీ కెన్ డౌన్లోడ్ యువర్ ఫోటో ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ పర్సనల్ పిక్చర్ అండ్ వీ కెన్ ప్రే ఫర్ యూ. ప్రతి తమ్ముడు, చెల్లి, బిడ్డలు, సహోదర సహోదరి, పెద్దలు ప్రతి ఒక్కరూ భయపడకుండా యేసయ్యలో ముందుకు మనం వెళదాం. అన్నయ్య గారి ద్వారా ప్రభు ఇచ్చే మాటని విందాం. God bless you. Stay tuned. Praise the Lord. Take it to the Lord in prayer. Are we weak and heavy laden? Covered with a load of care. Precious Savior,
Jesus still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake?